మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి మైదానంలో తెలంగాణ చైతన్య పాఠశాలల జోనల్ క్రీడా పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ క్రీడా పోటీలో మంచిర్యాల బెల్లంపల్లి, మందమరి, లక్సిట్పేట, గోదావరి కని, కాగజ్ నగర్ జట్టు విద్యార్థులు సుమారు 1000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి మందమరి జీఎం దేవేందర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జీఎం దేవేందర్ సార్ క్రీడా పథకాన్ని ఎగురవేశారు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బెల్లంపల్లి రవికుమార్ అన్ని బృందాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విజేతలను చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య మామ్ అభినందించారు. శ్రీ చైతన్య స్కూల్ డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి, మంచిర్యాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్, ఈ కార్యక్రమంలో కరీంనగర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం రాజు, అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good morning all of you, dear students. Very happy. Let's cheer them on and celebrate. Akshay, wall track lone Next, junior boys, senior girls next. Junior boys, second. శ్రీ చైతన్య స్కూల్స్ వారు ఎంతో శ్రమ కోర్చి మీ అందరికీ ఈ 1 డే స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ 1 డే స్పోర్ట్స్ మీట్ లో జోనల్ స్థాయిలో గెలిచిన విద్యార్థులు మరియు మళ్ళీ స్టేట్ స్థాయిలో ఇంకా మీ స్కూల్ యాజమాన్యం ఆల్ ఇండియా లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రతి విద్యార్థి ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మరి ఎటువంటి ఇండిసిప్లిన్కి తావివ్వకుండా మరి స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొని సక్సెస్ కావాలని నేను అభిలషిస్తున్నాను. మరి విద్యార్థులందరూ తమ విద్యా సమయాన్ని స్పోర్ట్స్కే కాకుండా ఇంకా చదువుకోవడానికి, జ్ఞాన సముపార్జనకి వినియోగించుకోవాలని, మరి ఇటువంటి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం వలన విద్యార్థుల్లో ఉత్సాహము రేకెత్తుంది మరియు వారు జీవితంలో మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. శ్రీ చైతన్య స్కూల్స్ వారు మరి ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 450 స్కూల్స్ మేనేజ్ చేస్తూ మరి 1,00,000 మంది విద్యార్థులకి విద్యను అందజేస్తున్నారు. మరి ప్రతి తల్లి తండ్రి వారి యొక్క పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందాలని, మరి ముందుకెళ్లాలని ఎంతో ఆశతోటి ఇటువంటి మరి పేరెన్నిక కన్నా ప్రైవేట్ స్కూల్స్ లో చదివిపిస్తున్నారు. సింగరేణి గ్రౌండ్స్ లో నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ విత్ యూ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా చెప్పాలంటే ఇది స్పోర్ట్స్ ఎందుకు ఆడతామో మీ అందరికీ తెలుసు. మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల మన యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు శారీరక దృఢత్వం ఏర్పడుతుంది,
తర్వాత మనకు మానసిక మెంటల్గా కూడా మనము చాలా ఫిట్ అవుతాం. సౌండ్ మైండ్, సౌండ్ బాడీ. అలాగే మనకు స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది, కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అట్లాగే ఇది మనం చూస్తున్నాము చాలా వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కొంతమంది స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ కొన్ని వ్యసనాలకి, డ్రగ్స్ లాంటి వాటికి బానిస అవుతున్నారు. సో ఇలాంటి మనం స్పోర్ట్స్లో మనం కనుక రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తే, మనం స్పోర్ట్స్ పట్ల మనము ఇంట్రెస్ట్ పెంచుకుంటే మనకు స్కిల్ ఉన్నటువంటి గేమ్లో మనం వ్యసనాలకు దూరంగా ఉండవచ్చు. అలాగే మనకు మీ అందరికీ తెలుసు, సెల్ ఫోన్ కూడా మనకు ఒక వ్యసనం అయిపోయింది ఈ రోజులలో. మనం దాని నుంచి కూడా మనము దూరంగా ఉండవచ్చు. తర్వాత సోదర భావం పెంపొందుతుంది. మనం స్కూల్లో మనం అంతా ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, వీఆర్ ఆల్ ఈక్వల్ అనేటువంటిది కూడా మనకు స్పోర్ట్స్ ద్వారా మనం ఆ యొక్క భావనను పెంపొందించుకోవచ్చు. అలాగే మీకు ఆసక్తి ఉన్నటువంటి, స్కిల్స్ ఉన్నటువంటి, దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గేమ్లో మీరు ఇంకా ముందుకు పోయినట్టయితే, మీకు తెలుసు ప్రస్తుతము కొన్ని గేమ్స్ మనకు ఇప్పుడు క్రికెట్ లాంటివి, ఇంకా చాలా గేమ్స్, ఈ టెన్నిస్, ఇవన్నీ షటిల్, ఈ కమర్షియల్గా ఎలా అవుతున్నాయి మీరంతా చూస్తున్నారు. సో మనకి స్పోర్ట్స్ ద్వారా అట్లా కూడా మనం ముందుకోవచ్చు. భవిష్యత్తులో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అట్లాగే స్పోర్ట్స్ ద్వారా మనకి ఉద్యోగాలలో మనకి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. మనము మంచి మంచి ఉద్యోగాలు కూడా మనం స్పోర్ట్స్లో రాణించినట్టయితే, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్లో మనం పార్టిసిపేట్ చేసినట్టు కనుక అయితే మనకు రిజర్వేషన్ ద్వారా మనకు ఎంప్లాయ్మెంట్ కూడా, ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఇన్ని విధాలుగా మనము మనకి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ను మనము నిర్లక్ష్యం చేయొద్దు.